నేను వచ్చేసి యాక్చువల్గా వాళ్ళ అమ్మ కూడా చౌరస్తాకి వచ్చాను ప్రాన్స్ కోసము. అంటే ఏదో వాళ్ళు వచ్చేదా, ఎందుకంటే ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి మనకి మంచిగా. పెద్ద రొయ్యలు 380 రూపీస్ కేజీ అంట, చిన్న రొయ్యలు అయితే 300 కిలో. ఇవాళ వచ్చేసి మనం అమ్మ కూడా జంక్షన్లో ఉంది. ప్రాన్స్ వచ్చేసి పెద్ద 380, చిన్న 300 కిలో. వెరైటీ ఆఫ్ ఉన్నాయండి అన్నీ ఇక్కడ. వీళ్ళు కొన్ని ఎయిర్లైన్స్ ఉన్నారు ఇక్కడైతే, చాలా ఎయిర్లైన్స్ ఉన్నారు. చాలా తక్కువ రేట్లోనే ఇస్తారు బాగానే మనకి ఇక్కడ. చూసారు మొత్తం ఫ్యామిలీ అయితే అందరు కూడా మొత్తం ఈ ప్రాన్స్ ఇవి ఫిష్ మీదనే ఉంటారు పాపం వాళ్ళు. సో ఎప్పుడైనా రావచ్చు, యాక్చువల్గా డైలీ ఉంటారు వీళ్ళు ఇక్కడ మనకి. రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి, చాలా రీజనబుల్ ఉంటాయి బయట కంటే మనకి. సండే అయితే అడుగుతుంది, ఎందుకంటే సండే అయితే అందరికి పండుగ. ఎందుకంటే సండే నాడే కదా ఎక్కువ తినే మీట్ కాబట్టి విపరీతంగా రష్ ఉంటుంది సరౌండింగ్ ఏరియాస్ నుంచి. ఇక్కడ వ్యాపారాలు ఈ సరౌండింగ్ ఏరియాస్ నుంచి బాగా వస్తారు. ఇది చౌరస్తా కదా, ఇదే అమ్మగూడ చౌరస్తా అన్నమాట. ఇట్లా వెళ్తానేమో వ్యాపారాలు వెళ్తాం మనం లోపలికి. ఇది 380 రూపీస్ కేజీ పెద్దది. కొరమట్టలు చూసారు, చిన్న కొరమట్ట ఎట్లామా? 400 రూపీస్ కొరమట్టలు అండి. జనరల్గా షాప్ పోతే 700 రూపాయలు తీసుకుంటారు, తక్కువ తీసుకురావాలి మనకి. చూసారు కదా, పెద్ద సైజు కూడా పెద్దనే ఉంది అది కొరమట్ట. 400 రూపీస్ అట ఇక్కడ. బయట మనకి షాప్ పోతే జనరల్గా 650, 700 తక్కువ తీసుకోరు వాళ్ళు. మల్కాజిగిరిలో అయితే నేను చూసాను 700 రూపీస్ ఉన్నారు. ఇదంతా అదే మనకి ఇక్కడ. పీతలు, చిన్న చిన్న చేపలు, క్రాబ్స్ చూసారు కదా, అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే. విపరీతంగా ఉంది ఇక్కడ. పబ్లిక్ అయితే ఫుల్ వస్తూనే ఉంది, టైమే లేదు వీళ్ళకి అసలు. పాపం వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరిపోతలేరు, అట్లా ఉంది ఇక్కడ పబ్లిక్ అయితే. కేజీ చిన్న తీసాను 550 కిలో అంటే ఇది. అయితే నన్నే కొరమటలు చూసారు కదా, ఇది సైజు 400 కేజీ అట ఇది. కంటిన్యూ వరకు అండి. ప్రాన్స్ అయితే ఎంత బిజీ, అసలు చాలా బిజీ. ప్రాన్స్ బాగా పోతుంది. కానీ పాంప్లెట్లు క్లీనింగ్ ఎట్లా చేస్తుంది కటింగ్ ఇట్లా. ఇది సో వాళ్ళు మొత్తం ఏం తీయొద్దన్నారు కాబట్టి కొద్దిగా మాత్రమే తను కట్ చేస్తుంది. మా ఆ రొయ్యలు కొన్ని తీసుకోవా తర్వాత. ఇప్పుడు క్రాప్ అదా 800 గ్రాములు ఉంది, ఇంకోటి కావాలి.
అమ్మాయి చాలా ఏళ్ళ నుంచి పని చేస్తుంది ఇక్కడ. కొంతమందికి పట్టుబడి చాలా హ్యాండ్ ఫాస్ట్ ఉంటుంది అమ్మాయిది.